नमस्कार दोस्तों। हिंदी सीखना चाहते हैं? कुछ भी डरने की ज़रूरत नहीं, मैं हूँ ना इधर सिखाने के लिए। तो हिंदी सीखना हो तो बहुत ఈజీ, ఆసాన్ है। हम డైలీ सुनते रहते हैं, రోజు మనం వింటూనే ఉంటాం హిందీని. మన ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడుతూ ఉంటారు, మన చుట్టుపక్కల మన దోస్తులు చాలామంది ఉంటారు, నార్త్ ఇండియన్స్ కానివ్వండి, ఈవెన్ మహారాష్ట్రియన్స్, బెంగాలీస్, కర్ణాటక అండ్ నార్త్ ఇండియన్ ఏ ప్లేస్ వాళ్ళైనా కానీ వాళ్ళందరూ మనతో హిందీనే మాట్లాడుతుంటారు. మనకు కొద్దో గొప్ప హిందీ వచ్చు, కాకపోతే భయపడుతూ ఉంటాం అంతే. మనము కొన్ని శబ్దాలు తీసుకుంటే కనుక, కొన్ని వర్డ్స్ తీసుకుంటే కనుక, లైక్ రాత్రి, రాత్రి అంటే మనకు తెలుసు నైట్, దాన్ని హిందీలో మనం రాత్ అంటాము. భోజన్ కర్లియా, భోజనం చేశారా, ఇట్లా మనకి చాలా వర్డ్స్ కొంచెం కలుస్తూ ఉంటాయి. పరేషాన్ మత్ హో జాओ అంటారు, అంటే పరేషాన్ అవ్వకండి. పరేషాన్ అనే వర్డ్ మనకు తెలుసు కదా, చాలా తెలుసు. కాకపోతే గ్రామటికల్లీ కొంచెం మనము పర్ఫెక్ట్ అయ్యి దేన్ని ఎలా వాడాలి అని తెలుసుకుంటే కనుక ఈజీగా మనం హిందీని మాట్లాడేయచ్చు. నాకు తెలిసి మన స్పెషలీ ఆంధ్ర అండ్ తెలంగాణలో అయితే చాలామందికి వచ్చు. ఆంధ్రాలో కొంచెం కష్టపడతారు, ఎందుకంటే మీకు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి తెలంగాణలో అయితే చాలామందికి, స్పెషలీ హైదరాబాద్లో 90% చాలామందికి తెలుసు. కాకపోతే వాళ్ళు భయపడతారు అంతే. ఆ భయాన్ని వదిలేసి కొంచెం మీరు పర్ఫెక్ట్ అయిపోతే కనుక యూ కెన్ స్పీక్ కంफर्टेबली, आसानी से, आराम से, बिना कुछ टेंशन आराम से बात कर सकते हैं. जब मैं बात कर सकते आप क्यों ना बात कर सकते? నేను మాట్లాడంగా లేనిది మీరెందుకు మాట్లాడలేరు? నాకు కూడా ముందే ఏమంత పెద్ద రాదు, తర్వాత నేర్చుకుని ఒక 6 monthsలో బాగా పర్ఫెక్ట్గా హిందీ నేర్చుకున్నాను. పెళ్ళైన కొత్తలో అయితే నా లాంగ్వేజ్ ఎలా ఉండేదంటే హిందీ, అందరూ నవ్వేవాళ్ళు. తర్వాత నేర్చేసుకున్నాను ఒక 6 monthsలో పర్ఫెక్ట్గా. ఇప్పుడు నార్త్కి ఎక్కడికైనా వెళ్ళాక నేను ఈజీగా మాట్లాడగలను. సరేలే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు హిందీ లెసన్లో, आज का हिंदी लेसन में हम बेसिक्स सीखेंगे. बेसिक्स నేర్చుకుందాము. చిన్న చిన్న పదాలు, వాటిని ఏమంటారు, छोटे छोटे वर्ड्स को उसको कैसे बोलते हैं, कैसे प्रोनाउंस करते हैं, उसको कहाँ यूज़ करते हैं, ఎక్కడ వాడతాము అది నేర్చుకుందాం మనము. సో ఫస్ట్ మనము చిన్నది మనము సబ్జెక్ట్స్ చూద్దాము. సబ్జెక్ట్స్ మనకు ఇంగ్లీష్లో నేర్చుకున్న ఐయువి అవి చూద్దాం. ఫస్ట్ నేను, తెలుగులో రాశాను మీకు క్లియర్గా ఉంటుందనేసి. నేను ఐయామ్ అంటే దానికి హిందీలో ఏమంటారు, మై అంటారు చాలామంది. మై అనకూడదు, మే. ఇంకా క్లియర్గా కావాలంటే మే అంటుంది చూడ, మే కౌన్ హూ, మే ఏ కామ్ కర్ సక్తి హూ, మేరా కామ్ హీ యహీ అంటే నేనెవరు. మే కౌన్ హూ, మేరా కామ్ యహీ హే, నా పని ఇదే. మేరకు ఏ పసందే, మే అంట. మై అనం కదా, సో కాబట్టి మే గుర్తుపెట్టుకోండి. మే. ఓకే, రాయడం మై అని రాస్తాము, కానీ మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు మాత్రము మే. मेरा काम ये है, मैं आपको आसानी से एक बात बता दूंगी అంటే మీకు ఈజీగా ఒక చిన్న మాట చెప్తాను. మే ఆప్కో జరూర్ హెల్ప్ కరూంగి, మీకు తప్పకుండా సహాయం చేయను. మే అంటాం. ఓకే, మే నేను. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ నువ్వు యూ, దానికి ఏమంటాం, తూ అనేది జనరల్గా చాలామంది వాడుతూ ఉంటారు. తూ కంటే తుమ్ వాడండి. ఐ ప్రిఫర్ తూ ఎక్కువ వాడకండి, ఉన్నది అని చెప్తున్నాను మీకు. నువ్వు అనడానికి తూ కేసే రే, ఫ్రెండ్స్లో అంటాము. తూ కేసే రే అంటే నువ్వు ఎట్లున్నావురా, అది మనం మామూలుగా మాట్లాడతాం. వాళ్ళు కూడా ఫీల్ అవ్వరు. అరే కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తుమ్ అనేసరికి కొంచెం బాగుంటుంది. నువ్వుకి తూ ఆర్ తుమ్ ఈజ్ బెటర్ దెన్ తూ కదలే తుమ్ కేసే హో యార్, తుమారా క్యా హాలత్ హై యార్, తుమ్. ఓకే, నెక్స్ట్ మీరు రెస్పెక్ట్ఫుల్గా అంటాం కదా. మనకు తెలంగాణలో అయితే నువ్వు అని చాలామంది అంటారు. అదే ఆంధ్రాకి వెళ్ళి చూస్తే చాలా తప్పుపడతారు. నువ్వు అనకూడదు, మీరు అని మాట్లాడతారు అక్కడ ఆంధ్రాలో అంతా. అలాగే మనకి హిందీలో కూడా చిన్నపిల్లలైనా కానీ, సపోజ్ ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అబ్బాయితో అయినా కానీ మనం హిందీలో మాట్లాడేటప్పుడు నేను స్పెషల్లీ అబ్జర్వ్ చేశాను, నార్త్లో ఆప్ అని అంటాం. ఆప్ క్యా కర్ రహే హో అంటే మీరు ఏం చేస్తున్నారు. ఆప్ కౌన్ సా కక్షా పఢ్ రహే హో, ఏ క్లాస్ చదువుతున్నారు. ఆప్ కౌన్ సా స్కూల్ జా రహే అంటే మీరు ఏ స్కూల్కి వెళ్తున్నారు. ఆప్ అనే మాట్లాడుతారు చిన్నపిల్లలైనా కానీ. పెద్దవాళ్ళకైతే ఇక్కడ డౌటే లేదు. సో ఆప్, మీరు అంటే ఆప్ అని ఎక్కువ వాడండి. ఇది పర్ఫెక్ట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ హిందీ లాంగ్వేజ్, ఆప్. ఓకే, నెక్స్ట్ మేము, మనము, వి అంటాం కదా ఇంగ్లీష్లో. మేము, మనము, దానికి ఏమంటాము, హమ్.
हम ऐसा काम करेंगे, हम पसंद नहीं करेंगे, हम ऐसा काम करेंगे, మనం ఇట్లాంటి పని చేద్దాము. हम पसंद नहीं करते हैं అంటే మేము ఇష్టపడం, పసంద్ అంటే ఇష్టపడడం. हम पसंद नहीं करेंगे, हम ज़रूर आएंगे మేము తప్పకుండా వస్తాము. हम మేము. ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్పాలి. హమ్ అనేది ఇక్కడ కొంతమంది వాళ్ళ గురించి సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నేను అంటే మే అనాలి కదా. కొంతమంది బీహార్లో, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్లేసెస్లో వాళ్ళు నేను అని కూడా హమ్ అని అంటారు. హమ్ నహీ ఆతే అంటే నేను రాను అని చెప్పనికి హమ్ నహీ ఆతే, హమే పసంద్ నహీ. హమ్ అంటే నేనే యాక్చువల్లీ హమ్ అని యూజ్ చేస్తాను. అంటే వాళ్ళకు రెస్పెక్ట్గా, చాలా వాళ్ళకు గౌరవం ఇచ్చుకున్నట్టుగా హమ్ అని అంటారు నేను అన్నికి. हम नहीं आते हैं, हम बहुत प्यार करते हैं, हम बहुत काम करते हैं, हम అంటే యాక్చువల్లీ నేనే. సో ఇది కూడా ఒక పద్ధతి ఉంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో మేము, మనము, వి అననికి హమ్, వీకి హమ్. మీరు అంటే ఆప్, యూ. ఇక్కడ నువ్వు అన్న మనం ఇంగ్లీష్లో యూ అని అంటాం కదా. నేను, ఐ యామ్. ఓకే, నెక్స్ట్ చూడండి. అతను, ఆమె, అది, ఇది ఏది వాడినా కానీ మనం ఏ అంటాము. అతను, ఆమె, అది, ఇది దానికి ఏ, ఓ. ఏ దేకో క్యా కర్ రహీ హై, ఏ దేకో క్యా కర్ రహీ అంటే ఈమెను చూడు ఏం చేస్తుందో. ఏ దేకో कैसे काम कर रहा है, ఈయన చూడు ఎట్లాంటి పని చేస్తున్నాడు అంటే ఏ అని చెప్పనీకి మనము అతను, ఆమె. ఏ క్యా కర్ రహే హో అంటే ఏం పని చేస్తున్నావు. ఏ కామ్ మత్ కరో, ఈ పని చెయ్యకు. ఇట్లా ఏదైనా కానీ మనము అతను, ఆమె, అది, ఇది దాన్ని చెప్పనీకి మనము ఏ ఆర్ ఓ. హీ, షీ, ఇట్ అని చెప్పనీకి మనము ఏ ఆర్ ఓ అంటాం. నెక్స్ట్ చూడండి. నీది, మీది, నీదే, మొత్తం నీదే, మొత్తం మీదే అంటాం కదా. దానికి తుమ్హారా. ఏ పూరా తుమ్హారా, ఏ పూరా ఘర్ తుమ్హారా, మొత్తం మీదే, ఇల్లు మొత్తం నీదే, ఈ ఆస్తి మొత్తం నీదే, ఏ పూరా పైసే ఆప్కా మీ నీదే అని చెప్పనీకి తుమ్హారా. నీదే, తుమ్హారా. మీది రెస్పెక్ట్ఫుల్గా, ప్లూరల్గా మీదే, మొత్తం మీదే అని చెప్పనీకి దానికి ఆప్కా. ఏ పూరా ఆప్కా, ఏ పూరా బచ్చే ఆప్కా బచ్చే, మొత్తం ఇల్లు మొత్తం మీదే, ఈ పిల్లలంతా మీ పిల్లలే. ఈ పూరా బచ్చే ఆప్కా అని చెప్పనీకి ఆప్కా. నీది అంటే తుమ్హారా, మీది అంటే ఆప్కా. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. వెళ్ళు, వెళ్ళండి, గో అని చెప్పనీకి జావో, జావో అన్నికి వెళ్ళు. వెళ్ళండి అన్నామనుకోండి అప్పుడు జాయే. దయచేసి వెళ్ళండి, కృపయా జాయే. దయచేసి, కృపయా, జాయే. జావో అంటే వెళ్ళు, జాయే వెళ్ళండి. ఓకే, కృపయా జాయే, దయచేసి వెళ్ళండి. ఓకే, ఇది. నెక్స్ట్ ఇంకా చూడండి. అవును, మనం ఎస్ ఆర్ నో అని చెప్తాం కదా. ఎస్ అని చెప్పనికి అవును, ఎస్ అని చెప్పనికి హా, హా. ఇక్కడ మన హైదరాబాదీ ఉర్దూలో అయితే హౌ, హౌ, హౌ అంటారు మనం. హౌ ఏది అడిగినా హౌ. సో హౌ కాకుండా హా. ఓకే, అవును, హా. అవునండి, అవునండి మనం రెస్పెక్ట్ఫుల్గా అంటాం కదా. హాజీ, గుర్తుపెట్టుకుని హాజీ. ఆప్ ఖాయింగే, హాజీ ఖాయింగే. మీరు తింటారా అంటే హాజీ ఖాయింగే, హాజీ. మనం నార్త్లో ఎక్కడికి వెళ్ళి బాగా వాడతారు హాజీ, హాజీ, హాజీ. హాజీ అనేది చాలా వాడతారు. అవునండి, హాజీ. ఓకే, నెక్స్ట్ లేదు, లేదు, కాదు, పాసిబుల్ కాదు అని చెప్పనికి నహీ, నహీ. లేకపోతే నహీజీ, నహీ ఆర్ నహీజీ, లేదండి అని చెప్పనికి నహీజీ. ఇది లేదు, నహీ. లేదండి, నహీజీ. ఇంకా మన ఉర్దూలో అయితే, మన హైదరాబాదీ ఉర్దూలో అయితే నక్కో, నయ్యే, నక్కో. ఓకే, అది. నెక్స్ట్ లోపలికి రండి, లోపలికి రండి అని చెప్పనీకి అందరు అయ్యే. ఎవరైనా మీ ఇంటి ముందుకు వచ్చారు, ప్లీజ్ అందరు లోపల రండి అంటాం కదా మనం జనరల్గా. సో అందరు అయ్యే, అందరు అయ్యే. లేకపోతే ఆజా, ఈ రెండిట్లో ఏదైనా అనొచ్చు. లోపలికి రండి అన్నికి అందరు అయ్యే అనేది
రెస్పెక్ట్ఫుల్గా. ఫ్రెండ్ వచ్చారు ఇంక అందరూ ఆయి అని ఫ్రెండ్ అనలేం కదా. ఆజావ్, ఆయ్యే, ఆజా, ఆవో ఏదైనా అనొచ్చు. నెక్స్ట్ వద్దు, మనకి వద్దనుకున్నాం అనుకోండి, ఎవరైనా టీ కాఫీ ఇస్తున్నారు, ఆ చాయ్ పియంగే క్యా అంటే నైజీ అంటాం కదా, దానికి నహీ చాయే వద్దు, వద్దండి అంటాం కదా, దానికి నహీ చాయే, నహీ చాయే వద్దు. నెక్స్ట్ పేరు, నామ్. పేరు జనరల్గా మనం అడుగుతాం ఆప్కా నామ్ క్యా హే, ఆప్కా నామ్ క్యా హే, మీ పేరు ఏంటి. మేరా నామ్ హే డాక్టర్ దేవికా భట్నాగర్, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్. मैं पूछ सकती हूँ आपका नाम क्या है, मैं पूछ सकती हूँ జనరల్గా వాడుతూ ఉంటారు మనం హిందీలో. మే పూచ్ సక్తి హూ అంటే నేను అడగొచ్చా మీ పేరేంటో తెలుసుకోవచ్చా, మీ పేరేంటో తెలుసుకోవచ్చా అని చెప్పనీకి మే పూచ్ సక్తి హూ ఆప్కా నామ్, మే జాన్ సక్తి హూ ఆప్కా నామ్ అట్లా కూడా అనొచ్చు. అప్పుడు మనము మేరా నామ్ హే అని మీ పేరు, మేరా నామ్ హే రాహుల్, మేరా నామ్ హే మీరా, మేరా నామ్ హే నళిని, ఏదైతే అది మేరా నామ్ హే అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుతూ లాస్ట్లో మీరు ఏదైనా కాఫీ తీసుకున్నారు, టిఫిన్ తీసుకున్న వాటిలో భోజనం చేశారు, మంచి రెస్పెక్ట్ఫుల్ మనం చూసారు, వెంటనే మనము ధన్యవాదాలండి అంటాం కదా, దాన్నే మనం హిందీలో ధన్యవాద్ అంటాం. సేమ్ కదండి, ధన్యవాదములు, ధన్యవాద్, ధన్యవాదములు, ధన్యవాద్, ధన్యవాద్, ఇంతే సింపుల్. సో ఇది కొంచెం బేసిక్స్ అనమాట. మీకు ఇది బేసిక్స్ మీద కొంచెం ఐడియా ఉంటే ఈజీగా మనం ఫర్దర్ క్లాసెస్లో హిందీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయము, నేను ఇక్కడ మీకు తెలుగులో రాస్తున్నాను ప్లస్ హిందీలో రాస్తున్నాను. హిందీ కూడా సింపుల్గానే ఉంది, చిన్న చిన్న లెటర్సే, పెద్ద కష్టమేం కాదు. జనరల్గా మీకు అందరికీ ఐ ఈ ఇంకా బారాఖడి అంటారు కదా, కక్క కిక్కి కుక్కు మనం తెలుగులో నేర్చుకున్నామే, సేమ్ అదే గగ్గా గిగ్గి చచ్చా చిచ్చి అంటూ ఆ బారాఖడి గుణింతాలు అండ్ మామూలుగా లెటర్స్ తెలుసు అనే ఉద్దేశంతో నేను అది మాత్రం ముట్టుకోవట్లేదు. సింపుల్గా మీకు రాసి తెలుగు అండ్ హిందీలో చూపిస్తున్నాను. సో ఈజీली यू कैन अंडरस्टैंड, आराम से आप समझ सकते हैं, कोई प्रॉब्लम ही नहीं हिंदी सीखना. జస్ట్ ప్రాబబ్లీ 30 క్లాసెస్ ఆర్ 40 క్లాసెస్లో నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత మీరు ఈజీగా హిందీ మాట్లాడరు, आप आराम से हिंदी बोल सकते हैं, सबसे आराम से बात कर सकते हैं, कुछ भी प्रॉब्लम नहीं है, చక్కగా మాట్లాడొచ్చు. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇది ఫస్ట్ క్లాస్ అండ్ కమింగ్ క్లాసెస్లో కూడా ఇంకా చాలా టాపిక్స్ కవర్ చేస్తాను. సో तब तक आप मेरे से जुड़ के रहिए, बन के रहिए और सीखते रहिए. टेक केयर, गुड लक.